దేవుళ్ళకే తప్పలేదు కర్మ. మనమెంత ఒకరిని అన్యాయం చేసి అగ్రగానం చేసి ఆనందంగా సంతోషంగా ఉంటున్నా నాకేందిలే అని నువ్వు అనుకుంటుండొచ్చు. అన్యాయం చేసిన దానికన్నా 10 రెట్లు అన్యాయం అయిపోతావు. దేని నుంచైనా సరే తప్పించుకొని బయటపడగలవు గాని కర్మ నుంచి తప్పించుకోవడం ఎవ్వని తరము కాదు. అది అనుభవించక తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. దేవుళ్ళకే తప్పలేదు కర్మ. మనమెంత ఒకరిని అన్యాయం చేసి అగ్రగానం చేసి ఆనందంగా సంతోషంగా ఉంటున్నా నాకేందిలే అని నువ్వు అనుకుంటుండొచ్చు. అన్యాయం చేసిన దానికన్నా 10 రెట్లు అన్యాయం అయిపోతావు. దేని నుంచైనా సరే తప్పించుకొని బయటపడగలవు గాని కర్మ నుంచి తప్పించుకోవడం ఎవ్వని తరము కాదు. అది అనుభవించక తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.